ఇప్పుడు మ్యారేజ్ 7 years అయిపోతుంది కదా. మొన్న నీకు ఐవీఎఫ్ సైకిల్ ఒకసారి ఫెయిల్ అయింది 2023, ఇప్పుడు సెకండ్ టైం. పీసీఓడి ఎక్కువ ఉంది కాబట్టి ట్రీట్మెంట్ అయితే మెట్ఫార్మిన్ అవన్నీ ఇచ్చారు. మెట్ఫార్మిన్ కంటిన్యూ చేయి, డైట్, దాంతోపాటు మెడిటేషన్ అవన్నీ చేసుకున్న తర్వాత మన ఐవీఎఫ్ సైకిల్ చేసినప్పుడు నీకు ఎంబ్రియోస్ అయితే బాగానే ఉన్నాయి. అంటే ఒక 5 ఎంబ్రియోస్ వరకు వచ్చాయి, అవి ఫ్రీజ్ చేశాను. ఇప్పుడు నీకు ఏంటంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి ఏవైతే మీకు ట్రీట్మెంట్ ఇస్తానో అదంతా స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. ఈరోజు 6th day. నీకు థిక్నెస్ పెరగడానికి ఏంటంటే ఇంతకుముందు ఏవైతే మెడికేషన్ నీకు రాసి ఇచ్చానో సేమ్ అవే కంటిన్యూ చేయి. మనకి 10th day వచ్చినప్పుడు నీకు వేరే మళ్ళీ స్కానింగ్ అయిపోయిన తర్వాత లోపల ఏదైతే థిక్నెస్ ఉందో 8.5 millimeters పెరగాలి. ఇంటర్మీడియట్ థిక్నెస్ మనం చెప్పాను కదా, అది పెరిగిందంటే ఆ రోజు ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ 2 హార్మోన్ టెస్ట్ చేపిస్తాం. చేపించి 3 కోరిలేట్ అవుతున్నాయి అంటే ఆ రోజు నుంచి మనం ఇంజెక్షన్ ప్రొజెస్ట్రాన్ అనే ఇంజెక్షన్ స్టార్ట్ చేస్తాం. అక్కడ నుంచి 6th day మనకి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది అవుతుంది. అయిన తర్వాత కూడా నీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను ఏమేమి ఫాలో కావాలి, ఎలాగా ఫుడ్ అవన్నీ. ఓకేనా? అర్థమైంది కదా మొత్తం?